నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అండ్ ఈరోజు వీడియో అయితే వచ్చేసి మనందరి ఫేవరెట్ అజియో అవాసా పార్టీ వేర్ కుర్తీస్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ బిఫోర్ దట్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్వేస్ అన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఈ కలెక్షన్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తీతో అయితే స్టార్ట్ చేస్తున్న. కలర్ అయితే చాలా డీసెంట్గా అయితే ఉంది, ఆక్వా బ్లూ కలర్. అండ్ బ్రాండ్ వచ్చేసి అవాసాలోనే తీసుకున్నాను. అండ్ నా సైజ్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఎంఆర్పి 1299 అయితే ఉంది. ఆఫర్లో వచ్చేసి ఓన్లీ 390 ప్రైస్కి అయితే తీసుకున్నా. సో చాలా చాలా బాగుంది. నేనైతే వచ్చేసి రీసెంట్ సేల్లోనే తీసుకున్నాను. అండ్ ప్రెజెంట్ మనకి అజియోలో అండ్ వాలంటైన్స్ డే సేల్ కూడా రన్ అవుతుంది. స్టిల్ ఇప్పుడు కూడా అన్ని ప్రైజెస్ చాలా లోగా ఉన్నాయి. బట్ సైజెస్ అయితే కొన్ని అవైలబుల్ లేవనుకుంటా. మేబీ మీకు సైజెస్ అవైలబుల్ ఉంటే పర్చేస్ చేసుకోండి. చాలా లో ప్రైజెస్కి అయితే ఉన్నాయి ఇప్పుడు అవాసా బ్రాండ్ కుర్తీస్ అన్నీ కూడా. అండ్ నెక్ అయితే వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ స్టైల్ అయితే వచ్చింది. యోక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. కంప్లీట్గా థ్రెడ్ అండ్ ఫాయిల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. యోక్ మాత్రం చాలా హైలైట్గా అయితే డిజైన్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కంప్లీట్గా ప్లెయిన్గా అయితే వచ్చింది. అండ్ ఈ పార్ట్లో అయితే వచ్చేసి లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. లేస్ బోర్డర్ అయితే వచ్చేసి డ్రెస్ ఎండింగ్ వరకు కూడా అయితే వచ్చింది. అండ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ స్లీవ్స్ ఎండింగ్లో కూడా ఇట్లా లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. అండ్ ఇదైతే వచ్చేసి పాకెట్ స్టైల్ కుర్తీ అనమాట. సో రైట్ సైడ్ పాకెట్ అయితే వచ్చింది. మనకి లేటెస్ట్ మోడల్ అవాసా కుర్తీస్ అన్నిటికీ కూడా పాకెట్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ లేస్ బోర్డర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఎండింగ్ వరకు అయితే లేస్ బోర్డర్ అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మనకి సమ్మర్ కాబట్టి ఇప్పుడు వచ్చేది. సో ఈ సమ్మర్లో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో డైలీ కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. వైట్ కలర్ లెగ్గింగ్ ఆర్ ప్లాజోతో మ్యాచ్ చేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి ఏ లైన్ కుర్తీ. సో ఫ్లేర్ వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. సో సైడ్ స్లిట్స్ అయితే లేవు. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇన్నర్లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. క్వాలిటీ చాలా బాగుంది. ఓన్లీ 390 ప్రైస్కి అయితే తీసుకున్నాను. సో ప్రెజెంట్ కూడా 390కే ఉన్నట్టుంది. బట్ సైజెస్ అయితే అవైలబుల్ లేవు. సో అన్ని సైజెస్ రీస్టాక్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ పార్టీ వేర్ కుర్తీ. కలర్ అయితే వచ్చేసి పీచ్ కలర్. కలర్ అయితే చాలా బాగుంది అవుట్ సైడ్. అగైన్ బ్రాండ్ అయితే వచ్చేసి అవాసా నుంచే తీసుకున్నా. అండ్ ఎంఆర్పి 1499 అయితే ఉంది. ఆఫర్లో వచ్చేసి 450 ప్రైస్లో అయితే తీసుకున్నా. అండ్ నా సైజ్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ 450 ప్రైస్లో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్ అయితే వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ స్టైల్ అయితే వచ్చింది. సో యోక్ అంతా కంప్లీట్గా గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది యోక్ పార్ట్లో వచ్చిన డిజైన్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఈవెన్ స్లీవ్స్ పార్ట్లో కూడా మనకి గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఈ కుర్తీ అయితే వచ్చేసి సైడ్ ఇట్లా టాజిల్స్ తో పాటు అయితే వచ్చింది. సో టూ సైడ్స్ కూడా ఇట్లా థ్రెడ్ టాజిల్స్ అయితే ఇచ్చారు. సో వీటి వల్ల మనకి ఫిట్టింగ్ అయితే చాలా ప్రాపర్ గా అయితే వస్తుంది. అండ్ ఈ పార్ట్ లో ఫ్రిల్స్ కూడా అయితే వచ్చాయి అనమాట. రెగ్యులర్ గా మనకి అవాసా కుర్తీస్ ఇట్లా టైఅప్స్ ఉంటే కుర్తీస్ కి ఇక్కడ వచ్చేసి వెస్ట్ పార్ట్ లో ఫ్రిల్స్ అయితే వస్తాయి. సో మిడిల్ లో అయితే ఫ్రిల్స్ అయితే లేవు. అండ్ ప్రింట్ కూడా చాలా డల్ గా అయితే ఇచ్చారు. సో చాలా లైట్ ప్రింట్ అయితే వచ్చింది. అగైన్ ఇది ఏ లైన్ కుర్తీ. సో సైడ్ అయితే స్లిట్స్ అయితే లేవు. ఫ్లేర్ వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సో ఇన్నర్లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. 450 ప్రైస్లో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాక్ కూడా అయితే వచ్చేసి కంప్లీట్గా ప్రింటెడ్ స్టైల్లోనే అయితే వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ అయితే వచ్చింది. సో రౌండ్ నెక్ అయితే వచ్చింది బ్యాక్ వచ్చేసి. అండ్ కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆన్ కెమెరా మీకు ఏ షేడ్ అయితే కనిపిస్తుందో అవుట్ సైడ్ కూడా సేమ్ కలర్ అయితే ఉంది. బ్రైట్గా ఉండే పీచ్ కలర్స్ అస్సలు బాగోవు. ఈ టైప్ ఆఫ్ పాస్టల్ పీచ్ కలర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో గోల్డెన్ దుపట్టా అండ్ ట్రౌజర్స్తో మ్యాచ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓన్లీ 450 ప్రైస్లో తీసుకున్న. ప్రైస్ వైజ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ. కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మజంటా పింక్ కలర్లో మంచి డార్క్ షేడ్ అనమాట. చాలా బాగుంది. అగైన్ బ్రాండ్ అయితే వచ్చేసి అవాసా నుంచే తీసుకున్నాను. అండ్ నా సైజ్ అగైన్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఎంఆర్పి 999 అయితే ఉంది. ఆఫర్లో వచ్చేసి నేను ఇది 400 రూపీస్కి అయితే తీసుకున్నాను. 400 ప్రైస్లో. క్వాలిటీ చాలా చాలా బాగా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. అండ్ సమ్మర్లో చాలా వెడ్డింగ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా. సో అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక పార్టీ వేర్ కైండ్ ఆఫ్ కుర్తీ లానే ఉంది. పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా బాగుంది. కాటన్ సిల్క్ వచ్చిందనమాట. సో మంచి షైనింగ్తో ఉంటూనే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే. అండ్ నెక్ అయితే వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ స్టైల్ అయితే వచ్చింది. పట్లో చిన్న కట్ అయితే వచ్చింది. ఇట్లా ఓపెన్ అయితే ఇచ్చారు. డ్రెస్ అంతా కూడా కంప్లీట్ గా గోల్డెన్ ప్రింట్ అయితే వచ్చింది.
ఈ ప్రింట్ అయితే వచ్చేసి ఇట్లా ఎండ్ వరకు అయితే ఉంది. సో, ఎండింగ్‌లో ఇట్లా స్లిట్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ ఈ బోర్డర్ చూడొచ్చు చాలా బ్రాడ్‌గా అయితే ఇచ్చారు. గోల్డెన్ ప్రింటెడ్ బోర్డర్ చాలా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బావుంది. ఫ్యాబ్రిక్‌లో డబుల్ షేడ్ అయితే ఉందనమాట. థ్రెడ్‌లో బ్లూ కలర్ షేడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే బ్లూ కలర్ థ్రెడ్ కూడా ఉందనమాట పింక్‌తో పాటు ఈ డ్రెస్‌లో. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో గూడా ఇట్లా ప్రింటెడ్ బోర్డర్ అయితే వచ్చింది. బ్రాడ్‌గా ఉండే బోర్డర్ అయితే ఇచ్చారు. సో, చాలా బావుంది. అగైన్ ఇది గూడా మనకి సైడ్ ఇట్లా రైట్ సైడ్ ఇట్లా పాకెట్ స్టైల్‌లో అయితే వచ్చింది. కొంచెం ఓల్డ్ మోడల్ వాటికైతే పాకెట్స్ అయితే లేవు. బట్ న్యూగా వచ్చిన అన్ని కుర్తీస్‌కి గూడా పాకెట్ స్టైల్‌లోనే అయితే వస్తున్నాయి. ప్రీవియస్ వీడియోలో అవాసా నుంచి చాలా లేటెస్ట్‌గా వచ్చిన కుర్తీస్ రివ్యూ అయితే ఇచ్చాను. మీరు ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. సో, చూడండి చాలా కలెక్షన్ అయితే షేర్ చేశాను. అన్నీ గూడా న్యూ మోడల్ కుర్తీస్ అనమాట. సో, మిస్ చేసుకుంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇదైతే చాలా అనిపించింది బోర్డర్ వచ్చేసి. ఇది స్ట్రెయిట్ కుర్తీ. సో, ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. క్వాలిటీగా అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఇది సమ్మర్‌లో చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్‌గా ప్లెయిన్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ అయితే ఏం లేదు. అండ్ ఈ బోర్డర్ గూడా మనకి బ్యాక్ సైడ్ అయితే రాలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే వచ్చింది బోర్డర్. క్వాలిటీ అయితే చాలా బావుంది. 400 ప్రైస్‌లో చాలా డేస్ నుంచి విష్ లిస్ట్‌లోనే ఉంచుకున్నాను ఈ కుర్తీ అయితే. సో, ఫైనల్‌గా 400 ఆఫర్ ప్రైస్‌కొచ్చేసరికి తీసుకున్నాను. సో, స్ట్రెయిట్ కుర్తీ చాలా లాంగ్ లెంత్ అయితే ఉంటది. షార్ట్ లెంత్ అయితే కాదు. చాలా చాలా బావుంది. గోల్డెన్ దుపట్టా ఆర్ లెగ్గింగ్‌తో మ్యాచ్ చేసినా బావుంటది. ఆర్ ఎల్స్ మనం పలాజోస్‌తో మ్యాచ్ చేసుకున్నా కూడా కుర్తీ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఒక మంచి పార్టీ వైబ్ అయితే వస్తది. పలాజోస్‌తో గోల్డెన్ పలాజోస్‌తో మ్యాచ్ చేసుకుంటే. ఆర్ ఎల్స్ స్కర్ట్‌తో గూడా మ్యాచ్ చేసినా చాలా చాలా బావుంటది. నచ్చినట్టు స్టైల్ చేయండి. కలర్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్ అయితే షేర్ చేస్తున్నా. ఇవైతే వచ్చేసి నేను దుని బై అవాసా బ్రాండ్‌లో అయితే తీసుకున్నాను. కుర్తా ప్లాజో అండ్ దుపట్టా. సో, 3 పీస్ సెట్ అయితే వచ్చింది. కుర్తా సెట్ వచ్చేసి నేను 550కి అయితే పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసిన తర్వాత ఓన్లీ 450కి అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా క్విక్‌గా ప్రైజెస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటున్నారు. దుని బై అవాసా బ్రాండ్ కుర్తా సెట్స్ అయితే ఓన్లీ 450కే అవైలబుల్ ఉంది. చాలా డేస్ ఈ కుర్తా సెట్ నేను పర్చేస్ చేసిన తర్వాత. మీరు 450కి ఉన్నప్పుడు పర్చేస్ చేయండి. సో, డే బై డే అనమాట ప్రైజెస్ అయితే చేంజ్ చేస్తున్నారు. వన్ డే వచ్చేసి 540, వన్ డే వచ్చేసి ఓన్లీ 450కే పెడుతున్నారు. 450 రేంజ్‌లో ఉన్నప్పుడైతే తీసుకోండి. ఈ ప్రైస్‌లో 3 పీస్ సెట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ కలర్ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అయితే తీసుకున్నాను. అండ్ బ్రాండ్ వచ్చేసి దుని బై అవాసా. అండ్ నా సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అయితే పిక్ చేసుకున్నాను. వీటిలో స్మాల్ టు డబుల్ ఎక్స్‌ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా స్మాల్ సైజ్ అయితే లేదు. ఓన్లీ స్మాల్ నుంచే ఉన్నాయి. చాలా డేస్ వెయిట్ చేశాను నేను స్మాల్ వస్తదేమో అని. బట్ రాకపోయేసరికి ఫైనల్‌గా మీడియం అయితే తీసుకున్నాను. అండ్ ఎంఆర్‌పీ వచ్చేసి 1799 అయితే ఉంది. ఆఫర్‌లో నేను 540కి తీసుకున్నా. నెక్ అయితే వచ్చేసి ఇట్లా డీప్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. యోక్ అంతా కూడా కంప్లీట్‌గా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. అవాసా కుర్తీస్ వర్క్ అయితే క్వాలిటీ చాలా బావుంటది. ఎట్లాంటి డౌట్ అయితే పెట్టుకోకర్లేదు వర్క్ విషయంలో. యోక్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే డిజైన్ చేశారు. చాలా బావుంది సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి. అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా కంప్లీట్‌గా ప్లెయిన్ అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి స్ట్రెయిట్ కుర్తీ. సో, లాంగ్ లెంత్ అయితే ఉంది. ఇంత లో ప్రైస్‌లో స్ట్రెయిట్ కుర్తీస్ అనేసరికి చాలా షార్ట్ లెంత్ ఇస్తారు కదా! నేను కూడా లెంత్ చాలా షార్ట్ ఉంటదనుకున్నాను. బట్ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ లెంత్ అయితే ఇచ్చారు. షార్ట్ ఏం లేకుండా. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో కూడా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. వర్క్ అయితే చాలా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. సో, సమ్మర్‌లో మనకి రయాన్ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అగైన్ ఇది కూడా పాకెట్ స్టైల్‌లో వచ్చిందనమాట. సో, రైట్ సైడ్ అయితే వచ్చేసి పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ స్ట్రెయిట్ కుర్తీ అని చెప్పాను కదా! సో, ఇట్లా సైడ్ స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే లేదు. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్. బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. లెంత్ అయితే మాత్రం చాలా బావుంది కుర్తీ లెంత్ వచ్చేసి. నెక్స్ట్ బాటమ్ అయితే వచ్చేసి ట్రౌజర్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ వెస్ట్ వచ్చేసి ఫుల్లీ ఎలాస్టికేటెడ్ ట్రౌజర్ అయితే వచ్చింది. సో, ఇక్కడ ట్రౌజర్‌కి గూడా రైట్ సైడ్ ఇట్లా పాకెట్ అయితే వచ్చిందనమాట. సో, కుర్తీకుంది అండ్ ట్రౌజర్‌కి గూడా పాకెట్ అయితే వచ్చింది. ఈ ట్రౌజర్స్ ఏమంటే వేరే సెట్స్‌కి గూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి బావుంటాయి. కలర్ చాలా డార్క్‌గా ఉంది. అండ్ బాటమ్ ఎండింగ్‌లో గూడా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ధుని బై అవాసా కుర్తా సెట్స్ చాలా చాలా లోయెస్ట్ ప్రైజెస్‌కైతే ఉన్నాయి. ఓన్లీ 450, 390 చాలా సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ క్విక్‌గా ఔట్ ఆఫ్ స్టాక్ అయితే పెడుతున్నారు. సో, నెక్స్ట్ టైమ్ నేను మళ్ళా తీసుకుంటే మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో, చాలా చాలా ఉన్నాయన్నమాట. సో, డైలీ వేర్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి బావుంటాయి. సో, చాలా చాలా సెట్స్ అయితే ఉన్నాయి. బట్ నా సైజెస్ ఏమి అవైలబుల్ లేవు. ఓన్లీ ఎక్స్‌ఎల్ అట్లా ఉండేసరికి నేను తీసుకోలేదు. సో, నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇట్లాగా గోల్డెన్ చందేరి దుపట్టా అయితే వచ్చేది. సో, గ్రీన్ డ్రెస్‌కి ఇట్లా గోల్డెన్ చందేరి దుపట్టా అయితే ఇచ్చారు. సో, దుపట్టా గూడా చాలా లెంతీగా అయితే వచ్చింది. ఇట్లా ఎండింగ్‌లో టాజిల్స్ కూడా అయితే ఉన్నాయి. ఇది సాఫ్ట్‌గానే ఉందనమాట చందేరి. కొన్ని చందేరి దుపట్టాస్ కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి కదా! ఇవైతే వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి.
సో, కొంచెం థిన్‌గానే ఉందనమాట దుప్పట్టా. ప్రైస్ వైస్ అయితే క్వాలిటీ మాత్రం బానే అనిపిచ్చింది నాకు. సో, ఇక్కడ ఇంత లో కాస్ట్‌లో 3 పీస్ సెట్ అంటే, సో, దుప్పట్టా కొంచెం ఇట్లా ఉన్నా బానే అనిపిచ్చింది. చందేరి దుప్పట్టా కదా! సో, లుక్ వైస్ కూడా చాలా పార్టీ వేర్ అవుట్‌ఫిట్ లాగా అయితే వచ్చింది. సో, క్వాలిటీ అయితే బావుంది. ఓన్లీ 450 ప్రైస్‌లో అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అయితే చూపిస్తున్నా. ఇది కూడా చాలా చాలా బావుంది. సో, ఈ కలర్ ఎట్లా ఉంటదో అనుకున్నా, బట్ ఔట్ సైడ్ కలర్ అయితే చాలా చాలా బావుంది. అగైన్ ఇది కూడా 3 పీస్ సెట్ అనమాట. కుర్తా, దుపట్టా అండ్ బాటమ్ అయితే మీకు టాప్ అయితే చూపిస్తున్నాను. నేనైతే వచ్చేసి బ్రౌన్ అయితే పిక్ చేసుకున్నా. దీంట్లో బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో, డైలీ వేర్ పర్పస్ యూజ్ చేయడానికి బావుంటుందని అయితే తీసుకున్నాను. సో, చాలా చాలా అయితే అనిపించింది. అగైన్ బ్రాండ్ అయితే వచ్చేసి దునీ బై అవాసాలోనే తీసుకున్నా. అండ్ అగైన్ సైజ్ మీడియమే తీసుకున్నాను. స్మాల్ అయితే అసలు ఒక్కటి కూడా అవైలబుల్ లేవు. స్మాల్ అన్నీ ఔట్ ఆఫ్ స్టాక్‌లోనే ఉన్నాయన్నమాట. అండ్ ఎంఆర్‌పీ వచ్చేసి 1499 అయితే ఉంది. మళ్ళీ 390 ప్రైస్‌కైతే తీసుకున్నాను. ఈ ప్రైస్‌లో అసలు ఫుల్ సెట్ వస్తదా? రాదా? అనుకున్నా. సో, కంప్లీట్ ఫుల్ సెట్ అయితే వచ్చింది. నేను చాలా సార్లు అవాసా సెట్స్ అయితే పర్చేస్ చేశాను. ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి మిస్ చేస్తా ఉంటారనమాట. కంప్లీట్ అవుట్‌ఫిట్ ఎప్పుడు రాలేదు నాకు. అయితే బాటమ్ ఆర్ దుప్పట్టా అన్న మిస్ చేశారు తప్ప. సో, ఈసారి గూడా అట్లనే ఉంటదేమో అని భయపడుతూ ఉన్నాను. బట్ ఫుల్ సెట్ అయితే రిసీవ్ చేసుకున్నాను. నెక్ అయితే వచ్చేసి ఇట్లా కాలర్ మ్యాండరిన్ కాలర్ స్టైల్ అయితే వచ్చింది. ఈ టైప్ ఆఫ్ కాలర్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ లుక్ వైస్ కూడా స్టైలిష్‌గా అయితే అనిపిస్తాయన్నమాట. అండ్ ఇక్కడ 2 బటన్స్ అయితే ఓపెనబుల్ అయితే వచ్చాయి. రిమైనింగ్ బటన్స్ అన్నీ గూడా మనకిట్లా స్టైల్ పర్పస్ అయితే అటాచ్ చేశారు. ఇవి గూడా ఇలా ఎండ్ వరకు అయితే ఉన్నాయన్నమాట బటన్స్ వచ్చేసి. ఇక్కడ మిడిల్‌లో స్లిట్ అయితే వచ్చింది ఈ కుర్తీ కూడా. అండ్ ప్రింట్ అయితే వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది ప్రింట్ అయితే కాదు. ఇట్లా ఫ్యాబ్రిక్‌లోనే ఉందన్నమాట. బ్రౌన్ పైన ఇట్లా వైట్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ స్టైల్‌లో అయితే వచ్చింది. అండ్ చాలా చాలా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది గూడా రయాన్ అవుతదేమో అనుకున్నా. బట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సమ్మర్‌లో చాలా బావుంటాయి కాటన్ ఫ్యాబ్రిక్స్ మనకి. అండ్ అగైన్ ఇది గూడా సైడ్ ఇట్లా పాకెట్ స్టైల్‌లోనే అయితే వచ్చింది. స్ట్రెయిట్ కుర్తీ సైడ్ ఇట్లా స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. ఇట్లా ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్‌గా ఉంది. ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బావుంది. సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. చాలా థిక్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ అయితే వచ్చింది. సో, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బావుంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 390 ప్రైస్‌లో కుర్తా సెట్ ఇంత బావుంటుందని. చాలా ఉన్నాయి. చాలా వరకు 390 ప్రైస్‌కే ఉన్నాయి కుర్తా సెట్స్ అన్నీ గూడా. సో, నెక్స్ట్ టైమ్ నేనేమన్నా తీసుకుంటే మళ్ళా మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను. వైట్ కలర్ ప్లాజో స్టైల్‌లో అయితే వచ్చింది. చాలా చాలా బావుంది. ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. దీనికైతే సైడ్ పాకెట్స్ అయితే రాలేదు. అండ్ నాకు మీడియం సైజ్ వల్ల ఫిట్టింగ్ అయితే కొంచెం లూజ్ ఫిట్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బావుంది. ఇదైతే ప్యూర్ రేయాన్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. రేయాన్ ప్లస్ సంథింగ్ ఏదో మిక్స్డ్ ఫ్యాబ్రిక్‌లా ఉంది. చాలా చాలా క్వాలిటీగా అయితే ఉంది. బాటమ్ అయితే వచ్చేసి చందేరి దుపట్టా అయితే వచ్చింది. ఇట్లా హాఫ్ వైట్ చందేరి దుపట్టా. చాలా బావుంది దుపట్టా గూడా. లైక్ ఒక కేరళ కాటన్ శారీస్ చూస్తున్నట్టయితే అనిపిస్తుంది. ఇట్లా గోల్డెన్ జరీ బోర్డర్ అయితే వచ్చింది. ఇది గూడా చాలా థిన్‌గా అయితే వచ్చిందనమాట. సాఫ్ట్ చందేరినే చాలా స్మూత్‌గా అయితే ఉంది. కొన్ని చందేరి దుపట్టాస్ క్యారీ చేయడం కష్టంగా ఉంటది. బట్ ఇదైతే చాలా స్మూత్‌గా ఉంది. అండ్ లెంత్ అయితే చాలా పర్ఫెక్ట్ లెంత్ ఇచ్చారు. అసలు 390 ప్రైస్‌లో దుపట్టా అయినా, కుర్తీస్ అయినా లెంత్ చాలా షార్ట్ ఇచ్చేస్తా ఉంటారు. బట్ ఇక్కడ దుపట్టా చాలా లెంతీగా ఇచ్చారు. అండ్ కుర్తీ కూడా చాలా లెంతీగా ఇచ్చారు. కుర్తా సెట్ అయితే చాలా చాలా క్వాలిటీగా ఉంది. సో, నచ్చితే పర్చేస్ చేసుకోండి. దీంట్లో బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా చాలా అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ పర్చేస్ చేస్తే మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను. ఈ సెట్ మాత్రం చాలా చాలా బావుంది. ఓన్లీ 390 ప్రైస్‌కి. సేమ్ ప్రైస్‌కి అవైలబుల్ ఉంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. బాయ్.